లిక్కర్ కేసుపై మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసు అరెస్టులపై మంత్రులెవరూ మాట్లాడొద్దని సూచించారు. దర్యాప్తు ఆధారంగానే అరెస్టులు ఉంటాయని చెప్పారు. ఏడాది హాలిడే టైం ముగిసిందని, ఇకపై పూర్తి స్థాయిలో యాక్టివేట్ కావాలన్నారు సీఎం. జరిగిన ప్రగతిని చెప్పకపోతే నష్టపోతామని చెప్పారు. మంత్రులు తమ శాఖల్లో తీసుకున్న చర్యలు, అభివృద్ధిపై వచ్చే కేబినెట్లో ప్రజెంటేషన్ ఇవ్వాలని సీఎం సూచించారు. లిక్కర్ కేసుపై మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసు అరెస్టులపై మంత్రులెవరూ మాట్లాడొద్దని సూచించారు. దర్యాప్తు ఆధారంగానే అరెస్టులు ఉంటాయని చెప్పారు. ఏడాది హాలిడే టైం ముగిసిందని, ఇకపై పూర్తి స్థాయిలో యాక్టివేట్ కావాలన్నారు సీఎం. జరిగిన ప్రగతిని చెప్పకపోతే నష్టపోతామని చెప్పారు. మంత్రులు తమ శాఖల్లో తీసుకున్న చర్యలు, అభివృద్ధిపై వచ్చే కేబినెట్లో ప్రజెంటేషన్ ఇవ్వాలని సీఎం సూచించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, లిక్కర్ స్కామ్లో అరెస్టులు ఉంటాయన్న విషయంలో మంత్రులు ఎవరూ మాట్లాడొద్దని సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? ఏదైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం కూడా ఇటు తాజా పరిస్థితులపై అయితే గనక మంత్రులకి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితులు కూడా నెలకొనేని కూడా కొంత సమాచారం అందుతా ఉంది. ప్రధానంగా ఏదైతే ఇటు రాష్ట్రంలో ఎంతో సంచలనాత్మకంగా మారినటువంటి లిక్కర్ కేసు ఏదైతే ఉందో ఆ లిక్కర్ కేసుకి సంబంధించినటువంటి అంశాలు మంత్రులు ఎవరూ కూడా ప్రస్తావించొద్దు అనే దానిపై అయితే గనక ఎక్కువగా కొంతమేర అయితే కనుక ఈ కేబినెట్ ముగిసిన అనంతరం కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. అంతేకాకుండా ఇటు ఎవరైతే ఇటు అరెస్టులు జరుగుతున్నాయో అరెస్టులకు సంబంధించి మంత్రులు ఎవరూ మాట్లాడకూడదు అంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకి అయితే కనుక ఒక సలహా సూచనలు ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు పట్టుబడుతున్నటువంటి ఏదైతే డబ్బు ఉంటుందో ఆ డబ్బుకి సంబంధించినటువంటి అంశాలు ఎవరూ కూడా ఇటు ప్రస్తావించినటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇటు ఒక పక్క కేసు అనేది కూడా ఈడీ అటాచ్మెంట్స్ తోటి, అదే విధంగా ఇటు సిట్ అధికారులతోటి దర్యాప్తు నెలకొన్నటువంటి నేపథ్యం, అదే విధంగా ఇక ఇతర దేశాల్లోకి కొంతమంది వెళ్ళిపోయినటువంటి అంశాలు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవడం వల్ల మంత్రులు ఎవరు కూడా ఇటుపై చర్చించకూడదు అంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకి అయితే కనుక దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తూ ఉంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ సంతోష్.